సీఎం చంద్రబాబు తమ్ముడు నారా రామ్మూర్తి నాయుడు అంత్యక్రియలు ఇవాళ స్వగ్రామం నారావారిపల్లెలో జరగనున్నాయి. కాసేపట్లో రామ్మూర్తి నాయుడు భౌతిక కాయం నారావారిపల్లెకు చేరుకోనుంది. ఇప్పటికే రామ్మూర్తి నాయుడు అంత్యక్రియలకు ఏర్పాట్లు పూర్తి చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు సహా సమీప బంధువులందరూ అంత్యక్రియలకు హాజరు కానున్నారు. సీఎం చంద్రబాబు తమ్ముడు నారా రామ్మూర్తి నాయుడు అంత్యక్రియలు ఇవాళ స్వగ్రామం నారావారిపల్లెలో జరగనున్నాయి. కాసేపట్లో రామ్మూర్తి నాయుడు భౌతిక కాయం నారావారిపల్లెకి చేరుకోనుంది. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి గిరినాథ్ అందిస్తారు. గిరినాథ్, చెప్పండి. సీఎం చంద్రబాబు తమ్ముడు నారా రామ్మూర్తి నాయుడు అంత్యక్రియలు ఇవాళ స్వగ్రామం నారావారిపల్లెలో జరగనున్నట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? ఏఐజీ హాస్పిటల్ నుంచి బేగంపేట ఎయిర్పోర్ట్ కు రామ్మూర్తి నాయుడు భౌతికాయం చేరుకునింది. అక్కడ దగ్గర నుండి కూడా చిన్న భౌతికాయాన్ని నారావారిపల్లికి నారా లోకేష్ తరలించారు. అయితే ప్రత్యేక విమానంలో నారా రామ్మూర్తి నాయుడు పార్థివ దేహాన్ని రేణుగుంట నివాసానికి మరికొద్దిసేపట్లో కేవలం 10-15 నిమిషాల్లో కూడా చేరుకోనుంది. అయితే రేణుగుంట నివాసానికి ప్రత్యేక విమానాల ద్వారా కూడా చేరుకోనుంది. అయితే నారావారిపల్లిలో నారా చంద్రబాబు నాయుడు ఇంటి వద్ద నారా రామ్మూర్తి పార్థివ దేహాన్ని కూడా ఉంచనున్నారు. నారా లోకేష్ తో పాటు నారా నందమూరి కుటుంబంతో పార్టీ శ్రేణులు అంత్యక్రియల్లో పాల్గొన్నారు. అయితే ఇవాళ ఉదయం 9:30 నుంచి కూడా సరే రామ్మూర్తి నాయుడు చివరి చూపు చూడడానికి కూడా సరే గ్రామంలో ప్రజలను అదేవిధంగా పార్టీ క్యాడర్ను కూడా సరే అనుమతించనున్నారు. అయితే తన సొంత సోదరుడు రామ్మూర్తి అంత్యక్రియల్లో పాల్గొనడానికి చంద్రబాబు నాయుడు అయితే ఇవాళ 9 గంటలకి ప్రత్యేక విమానం ద్వారా హైదరాబాద్ నుంచి నేరుగా ఆయన తిరుపతికి చేరుకోనున్నాడు. అక్కడ నుంచి 10 గంటలకి నారావారిపల్లికి చేరుకుంటారు. అక్కడ రోడ్డు మార్గాన ఆయన నారావారిపల్లి చేరుకొని అంత్యక్రియలు కూడా అయితే పాల్గొనున్నారు. అయితే ఇవాళ ఉదయం నుంచి కూడా సరే నారావారిపల్లిలో కూడా సరే ఇప్పటికే పార్టీ శ్రేణులు కార్యకర్తలంతా కూడా సరే పెద్ద ఎత్తున అయితే చేరుకుంటున్న పరిస్థితి అయితే కూడా ఉంది. అయితే నిన్న ఈ యొక్క విషాద ఘటన తెలుసుకున్నప్పటి నుంచి కూడా ఆయనతో అనుబంధం ఉన్న నేతలు కూడా అదే విధంగా అతన్ని కడచూపు చూడడానికి కూడా సరే నారావారిపల్లికి చేరుకుంటున్న పరిస్థితి అయితే అయింది. అయితే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సోదరుడు మాజీ ఎమ్మెల్యే రామ్మూర్తి నాయుడు అయితే కన్ను మూసిన సంగతి తెలుసుకున్నప్పటి నుంచి కూడా సరే అటు పార్టీ శ్రేణులు కావచ్చు, గతంలో ఆయనతో పరిచయాలు ఉన్నట్టు గ్రామంలో ఉన్న వారు కావచ్చు, అందరూ కూడా శోక సముద్రంలో వెళ్ళిన పరిస్థితి అయితే కూడా ఉంది. అయితే ఇవాళ నారావారిపల్లి కూడా కూటమి నేతలతో పాటు పార్టీ శ్రేణులు అదేవిధంగా చుట్టుపక్కల గ్రామస్తులు కూడా భారీ స్థాయిలో చేరుకునే అవకాశం ఉంది. ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో కూడా సరే బందోబస్తు ఏర్పాటు చేశారు. అదే ఎటువంటి ఇప్పటికే బాంబ్ స్క్వాడ్ డాగ్ స్క్వాడ్ తో కూడా తనిఖీలు చేసిన పరిస్థితి అయితే ఉంది. అదేవిధంగా అంత్యక్రియల్లో ఊరేగింపుల్లో కూడా సరే చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. ఏదైతే వాళ్ళ తల్లిదండ్రుల సమాధి వద్ద ఉన్నటువంటి సమాధి పక్కనే రామ్మూర్తి నాయుడు భౌతిక దేహాన్ని కూడా సరే అంత్యక్రియలు చేయనున్నారు. రైట్, థ్యాంక్ యూ గిరినాథ్.